హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్ వీడియోలో మెన్షన్ చేశానండి, చిన్నగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా మేక్ చేసుకుందాము అని చెప్పేసి. ఆ షార్ట్ వీడియోలో ఈ చోకర్కి రిలేటెడ్గా ఇయర్ రింగ్స్ ఇంకా పాపడ్ బిల్ అయితే మేక్ చేశాను. ఆ షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి కమెంట్స్ కూడా పెట్టారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ రా మెటీరియల్ చూద్దామండి. 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ కావాలి. నెక్స్ట్ 8K ఐ షేప్ కుందన్స్ కావాలి. నెక్స్ట్ 4mm ఇంకా 6mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. ఇట్లా హ్యాంగింగ్ బీడ్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఓన్లీ ప్లెయిన్ బీడ్స్ ఉంటే మనం హ్యాంగింగ్ బీడ్స్ లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఐ పిన్స్, జంప్ రింగ్, మనం చైన్ కి బ్యాక్ థ్రెడ్ యూస్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ కూడా యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అండి. సో ఈ ప్రాసెస్ లో నేను టోటల్ గా OHP షీట్ ఇంకా వ్యాక్ షీట్ అయితే యూస్ చేస్తున్నాను. మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్తే ఫస్ట్ అయితే B7000 గమ్ అప్లై చేసుకొని ఇట్లా 1/1 6mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే 5 స్టిక్ చేసుకోవాలండి. సో నేను ఏ కుందన్స్ అయితే చెప్పానో సేమ్ సైజ్ లో కుందన్స్ తీసుకుంటే నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పానో మీకు అలా వస్తుంది. సో సైజెస్ కొంచెం అటు ఇటుగా తీసుకుంటే చోకర్ అనేది సైజ్ కొంచెం తగ్గనైనా తగ్గుతుంది, లేదంటే పెరగనైనా పెరుగుతుంది. సో చూసుకొని తీసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం చిన్న కుందన్స్ యూజ్ చేసి చూశాను, అవి కొంచెం చిన్నగా రావడమైనా సైజ్ తగ్గడమైనా జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా 6mm రౌండ్ షేపు 8K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్లో అయితే మేక్ చేశానండి. ఇవన్నీ మనం బ్యాంగిల్స్లో ఆల్రెడీ యూజ్ చేసాము ఈ ప్యాటర్న్స్ అన్నీ. సో చూసుకొని బిగినర్స్ ఎవరైనా ఉంటే 1-2 సార్లు చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్యాటర్న్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి మేక్ చేయడానికి. ఈ కుందన్స్ అన్నీ కూడా బేసిక్ కిట్లో ఉంటాయి. సో ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో అందరూ గ్లాస్ వైట్ నుంచి కుందన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, కాబట్టి ఇంక అందరి దగ్గర ఉంటాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ లేకపోతే ఇవి ప్రైస్ కూడా ఎంతో ఉండవండి. 10 గ్రామ్స్ వచ్చేసి 12 నుంచి 15 లోపు ఈ రేంజ్లోనే ఉంటాయి. ప్రాసెస్ అయితే చూస్తే చాలా ఈజీగానే ఉంటుందండి. సో కొంచెం లాజికల్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే 6mm రౌండ్ షేప్ కుందన్స్ని హారిజంటల్గా 5గా స్టిక్ చేసుకుంటూ రావాలి 4 లైన్స్లో. సో చూసారు కదా, ఫస్ట్ ఆ ప్యాటర్న్ కంప్లీట్ అయిన తర్వాత 4 పెటల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఆ షేప్లో మనం ఒక 4 ఫ్లవర్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఎవరికైనా కుందన్ స్టిక్ చేసుకోవడం ఫినిషింగ్ నీట్గా రాకపోతే ఒక బాక్స్ లాగా లైన్స్ డ్రా చేసుకొని స్టిక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. సో బిగినర్స్ ఎవరైనా చూస్తుంటే ఈ టిప్ యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫ్లవర్స్ మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, సో ఆ గ్యాప్స్లోనే 6mm రౌండ్ షేప్ కుందన్ని ఇట్లా ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 1 నేను ఇక్కడ ఎలాగైతే చూపించానో అలా స్టిక్ చేసేసుకోండి. సో మనకి చోకర్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఎట్లా మేక్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. 4 పెటల్ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకొని దానికి చుట్టూ 4mm రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి. 6mm కాదండి, 4mm రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఈజీగా కంప్లీట్ అవుతాయి. చోకర్ బేస్, ఇయర్ రింగ్ బేస్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం చోకర్కి ఇట్లా హ్యాంగింగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో హ్యాంగింగ్స్ ఎలా మేక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపించా కదా. ఫస్ట్ ఐపిన్ తీసుకొని ఓపెన్ చేసి లారియల్ బీడ్స్ ఉంటాయి కదా, సో అవి ఫస్ట్ 3 యాడ్ చేసి తర్వాత ఒక హ్యాంగింగ్ బీడ్ యాడ్ చేసి మళ్ళీ 3 లారియల్ బీడ్స్ యాడ్ చేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బేస్కున్న ఎక్స్ట్రా OHP షీట్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మేక్ చేసుకున్న బీడ్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాంగింగ్ బీడ్స్ని స్టిక్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేయాలండి, మనం 1/1 స్టిక్ చేసుకుంటాం ఓకే, కానీ లారియల్ బీడ్స్ కొంచెం పైకి వచ్చి మనం స్టిక్ చేసిన గమ్ కత్తుకొని తర్వాత అయితే పక్కకు రావట్లేదు. సో ముందే ఆ లారియల్ బీడ్స్ అన్ని కింద కనుక్కొని తర్వాత ఐపిన్ని స్టిక్ చేసుకోవడం బెస్ట్. ఈ హ్యాంగింగ్ బీడ్ స్టిక్ చేసేటప్పుడు కూడా కొంచెం డిస్టెన్స్ ఇచ్చి స్టిక్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. దట్టు లారియల్ బీడ్స్ కూడా ఒకదానికొకటి దగ్గరగా ఇట్లా ప్రెస్ చేసినట్టు ఉండి లుక్ అయితే అసలు బాగుండట్లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ఆల్రెడీ ఇంత జాగ్రత్తగా స్టిక్ చేసినా కూడా లారియల్ బీడ్స్ గమ్లోకి అతుక్కుంటూనే ఉన్నాయి. బీడ్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే గమ్ డ్రై అయిన తర్వాత లారియల్ బీడ్స్ గమ్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో ఏమన్నా 1-2 అందులో ఉన్నా సరే మనం తీసేసుకోవచ్చు కదా, తర్వాత ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సైడ్ థ్రెడ్ పెట్టడానికి ఐపిన్స్ అయితే అటాచ్ చేశానండి, మీరు చూడొచ్చు. అటొకటి ఇటొకటి 2 కూడా స్టిక్ చేసేసాను. జస్ట్ ఇట్లా వదిలేయొచ్చు, కానీ పైకి ఐపిన్స్ అవన్నీ అట్లా కనిపిస్తూ ఉంటే అంత ఫినిషింగ్ అయితే రావట్లేదు. ఇంక ఇదంతా కవర్ చేయడానికి ఫైనల్గా వ్యాక్ షీట్ అయితే స్టిక్ చేశానండి. వ్యాక్ షీట్ స్టిక్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. సో చాలా మంది కమెంట్ చేస్తున్నారు రీసెంట్గా ఇయర్ రింగ్స్ అప్లోడ్ చేసిన షార్ట్లో, సో యూజ్ చేసిన షీట్ నేమ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్ నేము మెన్షన్ చేస్తున్నాను. సో కుందన్ స్టిక్ చేయడానికి OHP షీట్ యూజ్ చేశానండి. బ్యాక్ సైడ్ అన్ని కవర్ అవ్వడానికి వ్యాక్ షీట్ అయితే యూజ్ చేశానండి. OHP షీట్ అయితే బుక్ స్టాల్స్లోనైనా లేదంటే రా మెటీరియల్ సేల్ చేసే వాళ్ళ దగ్గరైనా అవైలబుల్ ఉంటుందండి. వ్యాక్ షీట్ కూడా అంతే, రా మెటీరియల్ సేల్ చేసే వాళ్ళ దగ్గర నేను పర్చేస్ చేశాను. చోకర్లో మెయిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అది కొంచెం డ్రై అయ్యే లోపు మనం ఇయర్ రింగ్స్ ఇంకా పాపడ బిల్ అయితే మేక్ చేసేసుకోవాలి.
చేసుకుందాము. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అంతా తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎక్స్ట్రాగా ఉన్న ఓహెచ్‌పి షీట్ కట్ చేసుకొని, సో ఫ్లవర్ చూసారు కదా, ఫ్లవర్కి ఒక పెటల్ అయితే ఖాళీగా ఉంటుంది. సో దాని ప్లేస్లో హ్యాంగింగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లుక్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇలా ఏ డ్రెస్కి కావాలంటే ఆ డ్రెస్కి ఇయర్ రింగ్స్ అయినా, చోకర్ అయినా ఇట్లా ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. బేస్కి హ్యాంగింగ్స్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ స్టడ్ ఉంటుంది కదా ఇయర్ రింగ్స్కి, సో దాన్ని కూడా స్టిక్ చేసేసాను. ఇప్పుడు అంతా కవర్ చేసుకోవడానికి వ్యాక్ షీట్ యాడ్ చేస్తున్నానండి. సో చూసారు కదా, వ్యాక్ షీట్ యాడ్ చేయకముందు అన్నీ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. వ్యాక్ షీట్ యాడ్ చేసిన తర్వాత చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకరికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవన్నీ డ్రై అయిన తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. మెయిన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ పాపడ్ బిళ్ళ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఎలాగైతే మేక్ చేసామో సేమ్ అలానే మేక్ చేసుకోవాలి. కాకపోతే పైన ఇయర్ స్టడ్ పెట్టాం కదా, దాని ప్లేస్లో పర్ల్ చైన్ అయితే పెట్టాను. మీ దగ్గర పర్ల్ చైన్ లేకపోతే ఏదన్నా జస్ట్ నార్మల్ చైన్స్ ఉంటాయి కదా, మెల్లో వేసుకునే చైన్స్ వేస్ట్గా ఉన్నవైనా, లేదంటే యూజ్ చేయని ఉంటే ఇట్లా జస్ట్ యాడ్ చేసుకొని దీనికి పైన ఓహెచ్‌పి షీట్ యాడ్ చేసుకుంటే లుక్ ఫైనల్గా చాలా బాగా వస్తుంది. చోకర్లో చిన్న చేంజ్ చేస్తే మీరు ఏ డ్రెస్ మీదకైనా, ఏ అవుట్ఫిట్ మీదకైనా కూడా ఈజీగా పేరప్ చేయొచ్చు. ఏంటంటే ఐ పిన్లో బ్లూ కలర్ హ్యాంగింగ్ బీడ్ యాడ్ చేసాం కదా, సో ఐ పిన్ని ఓపెన్ చేసి మనకి ఏ కలర్ బీడ్ కావాలంటే ఆ కలర్ బీడ్ మ్యాచింగ్గా తెచ్చుకొని మళ్ళీ జస్ట్ ఫస్ట్ ఎలాగైతే మనం ఆ బీడ్స్ యాడ్ చేసామో సేమ్ అలానే మనకు కావాల్సిన కలర్ బీడ్ని యాడ్ చేసుకొని ఐ పిన్ క్లోజ్ చేసేయడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. మనకి ఏ అవుట్ఫిట్ కావాలన్నా కూడా పర్ఫెక్ట్గా మ్యాచింగ్గా ఆ బీడ్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇది సింగిల్ కలరే కావాలి అనుకుంటే మీరు కుందన్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ అవైలబుల్ ఉంటున్నాయి కదా, సో కుందన్ కలర్ చేంజ్ చేసుకుంటే మీ అవుట్ఫిట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇయర్ రింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, పాపడ్ బిళ్ళ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చోకర్ ఫినిషింగ్ అయితే ఇద్దాము. ఎడ్జెస్లో కొంచెం కొంచెంగా వ్యాక్ షీట్ కనిపిస్తుంది, దాన్ని మెల్ చేయడానికి అగరబత్తిని అయితే యూజ్ చేశానండి. సో ఇలాగే ఇయర్ రింగ్స్కి, పాపడ్ బిళ్ళకి ఎక్స్ట్రాగా ఉన్న షీట్ని మెల్ చేస్తున్నాను. సో వ్యాక్ షీట్ అనే కాదండి, ఓహెచ్‌పి షీట్ని కూడా మనం ఇలాగే మెల్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు సిజర్స్ ఫిట్ అవ్వని ప్లేసెస్ కూడా ఉంటాయి కొన్ని ఎడ్జెస్లో. సో వాటికి ఇట్లా అగరబత్తిని యూజ్ చేస్తే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడే చోకర్ అయితే ఫినిష్ అవ్వలేదండి, కొన్ని చేంజెస్ అయితే చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ సైడ్కి ఐ పిన్స్ యాడ్ చేసాం కదా, సో వాటిని జంప్ రింగ్స్ తోటి థ్రెడ్ అటాచ్ చేసేయడమే. సో ఇక్కడికి నేను ఒక ప్రాసెస్ అనుకున్నాను, కానీ అప్పటికి కొంచెం సాటిస్ఫాక్షన్గా లేదు. ఇక్కడ చూస్తే చోకర్లో మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి, అంత ఫినిషింగ్ అయితే రాలేదు. సో ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశానండి. సో 4 పెటల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో వాటికి కూడా మిడిల్లో 6mm రౌండ్ షేప్ కుందన్ యూజ్ చేశాను. 6mm రౌండ్ షేప్ కుందన్స్ మిడిల్లో కూడా మళ్ళీ 6mm రౌండ్ షేప్ కుందన్ని పైన స్టిక్ చేశాను. సో మీరు చూస్తే అర్థమవుతుందండి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా. సో చోకర్ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నేను ఇంకా లాస్ట్ మినిట్లో పెట్టుకున్నాను, కొన్ని బీట్స్ లోపలికే ఉండిపోయాయి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి పెట్టుకున్న తర్వాత. ఇంకా మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకుంటే ఇంకా చాలా బాగా సూట్ అవుతుంది. సో చూసారు కదా, మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి నేను చెప్పిన కుందన్స్ అయితే సరిపోతాయండి. మీకు కొంచెం ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే మిడిల్లో యూజ్ చేసిన 6mm రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి ఓన్లీ 5 స్టిక్ చేశాను. మీరు ఇంకా 6, 7 అట్లా స్టిక్ చేసుకుంటే కొంచెం పొడవుగా వస్తుంది. ఈ చోకర్ని నెక్స్ట్ వచ్చే గివ్ అవేలో యాడ్ చేస్తానండి. సో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఫైనల్ లుక్ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెడ్ క్లాత్ మీద ఆ బీట్స్ ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఈ సెట్ ని ఒక మెటల్ చోకర్ సెట్ నుంచి చూసి చేశాను కుందన్స్ లో. సో ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.